హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుస్వాదు ఫుడ్స్. ఈరోజు మనం గోధుమ పిండితో పరోటా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్ గోధుమ పిండి తీసుకోవాలి. తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ దీన్ని మొత్తం మనం ముద్దగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీనిని మనం 4 భాగాలు చేసుకోవాలి. తర్వాత దీనిని రౌండ్గా చేసుకొని పెట్టుకున్నాక మనం కొంచెం పిండి వేస్తూ దీనిని మొత్తం రోల్ చేసుకోవాలి. రౌండ్గా సన్నగా మొత్తం రౌండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక దీని మీద మొత్తం మనం నెయ్యిని రాయాలి. రాసాక మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసుకొని కొద్దిగా నెయ్యి రాయాలి. రాసాక మెల్లిమెల్లిగా ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, అలా మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్నాక దీనిని ఇలా మనం రౌండ్గా షేప్గా చేసుకొని కొద్దిగా ప్రెస్ చేసి పెట్టాలి పక్కన. అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు. నైఫ్తో ఇలా మనం పీసెస్ చేసుకోవాలి. చేసుకొని లేయర్ తీయాలి. తీసి ఇలా మనం రౌండ్గా చేసుకొని నెయ్యి పెట్టి ఇలా మనం ప్రెస్ చేయాలి. రౌండ్గా ప్రెస్ చేశాక ప్యాన్ పెట్టి దాని మీద నెయ్యి వేసి కొద్దిగా ఇలా మనం కాల్చుకోవాలి. 2 సైడ్స్ దానికి కలర్ వచ్చేంత వరకు. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఏ కర్రీతోనైనా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఇలా కాల్చుకున్న తర్వాత మనం 2 హ్యాండ్స్తో ఇలా క్లాప్స్ కొట్టినట్టు ఇట్లా చేసుకోవాలి. ఇట్లా లేయర్గా వస్తుందండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్